ఏంటండి అందరూ ఎలాగున్నారు, బాగున్నారా? ఈ రోజు మీకోసం ఇంకో కోనసీమ గురించి చెప్పడానికి వచ్చేసానండి. అయినా గానీ మన కోనసీమ గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. ఎటు చూసినా పచ్చదనమే, వరి కొనలే, కొబ్బరి తోటలు, గోదావరి గలగలలే ఉంటాయి కదండి. ఆ కాకినాడ కాజా తీపి, ఆ అమలాపురం అల్లం ఘాటు, ఆ అంతర్వేది గుడి గంటలప్పుడు ఇవన్నీ కలగలిపితేనే మన కోనసీమ. లచ్చల కాలువతో, పడవ ప్రయాణాలతో, పచ్చని నీళ్లతో కమ్మగా కనబడుతుంది మన కోనసీమ. సందు సందున సంక్రాంతి ముగ్గుల్లాగా గుండ్రంగా కలకల్లాడుతూ ఉంటది మన ప్రాంతం. ఇట్లాంటి పచ్చని పరదాల మధ్య చల్లగాలి చూపుకుంటే ఏ ఇంట్లో చూసినా ఏదో ఒక శుభకార్యం జరుగుతూనే ఉంటది. కానీ అన్నిటికన్నా గొప్పది, జీవితాన్ని ఓ మలుపు తిప్పేది ఏంటంటే పెళ్లి. అవునండి, పెళ్ళే. ఓహో, పెళ్లి మామూలు విషయం కాదండి బాబు, అది నూరేళ్ల పంట. పెళ్ళంటే అదో 100 మంది మనుషుల తిండి, వేషాలు, డాన్సులు అనుకుంటారేమో, కానీ నిజానికి పెళ్ళంటే ఒక జీవిత యజ్ఞం అండి. 2 మనుషుల్ని, 2 కుటుంబాలని, 2 ఆచారాలని కలిపి ఒక పెద్ద బంధం అనుకోండి. మీరు ఎప్పుడైనా చూసారా పెళ్లి పందిరిలో ఆ వధూవరుల మొహాలు? అయ్య బాబోయ్, అమ్మాయి కళ్ళల్లో భయం, సిగ్గు, ఆనందం, అబ్బాయి కళ్ళల్లో ధైర్యం, బాధ్యత, నమ్మకం. ఇదంతా చూస్తుంటేనే మనకి మనసు ఎగిరిపోతుంది అనుకోండి పెళ్లి మీదకి. పెళ్లి అనేది కేవలం తాళి కట్టడం, 7 అడుగులు వేయడం అనుకుంటున్నారేమో. కాదండి, అది ఒక భరోసా. ఒకరి కళ్ళతో ఒకరు తోడుంటామని, ఏ కష్టం వచ్చినా ఎదుర్కొంటామని, ఆఖరికి పుట్టిన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇస్తామని చేసుకునే గొప్ప ఒప్పందం. మన కోనసీమలో పెళ్ళి అంటేనే మాటి మాటికి చల్లటి మజ్జిగ, కమ్మటి చేపల పులుసు, పొట్టి కాకరకాయల కూర, చివర్లో ఆవకాయ అన్నం ఉంటుందండి. అబ్బబ్బా, ఆ పసందైన భోజనం దేవుడికి కూడా దొరకదంటే నమ్మండి. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళకి, ఇప్పుడు జనరేషన్ కి పెళ్లిళ్ళు అంత ఆసక్తి ఉండట్లేదంట. కెరీర్ అంటూ, స్వేచ్ఛ అంటూ ఉన్నారు. కానీ ఒంటరి జీవితం ఎంత బాగున్నా ఓ పండగ రోజు, ఓ పబ్బం వచ్చిన రోజు, ఏ కష్టం వచ్చినా మన పక్కన మన వాళ్ళు ఉండాలంటే పెళ్లి చేసుకోకపోతే ఈ అందమైన కోనసీమ అంత ఒంటరిగా తిరుగుతున్నా మనసు నిమ్మలంగా ఉండదండి. ఇంట్లో దీపం పెట్టుకోవడానికి, ఇద్దరం కలిసి టీ తాగి రేపటి మాటలు మాట్లాడుకోవడానికి ఓ తోడుంటే ఆ సంతోషం వేరండి. అప్పుడు తెలుస్తుంది వాళ్ళు పెళ్లి ఎంత ముఖ్యమైనదో. ఆ పిల్లాడి సిన్ని అరచేయి పట్టుకుని గుడికి పోయినప్పుడు, ఆ అమ్మాయి చేసిన వేడివేడి కాఫీ తాగుతున్నప్పుడు, ఆ నూరేళ్ల జీవితానికి పెళ్లే బలమైన పునాది అని అప్పుడు తెలుస్తుంది. పెళ్లి అనేది 2 వ్యక్తులకి దేవుడిచ్చిన గొప్ప వరప్రసాదం లాంటిది అనుకోండి. ఈ బంధం మామూలు కాదండి, ఇది పుణ్యానికి, ధర్మానికి, మంచితనానికి సూచన. అందుకేనండి మీరందరూ అలా ఒంటరిగా ఉండిపోద్దని మీ జీవితానికి రాజుని, మరొకరి జీవితానికి రాణిని వెతికేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇక్కడ పచ్చటి కోనసీమలో పెళ్లిళ్ళు మానేసి ఒంటరిగా మిగిలిపోకుండా మీ అందమైన జీవితానికి ఓ మంచి తోడు వెతుక్కోవడానికి, మీ అమ్మా నాన్నల కోరిక తీర్చడానికి, నూరేళ్ల పందిర్లో అడుగు పెట్టడానికి తక్షణమే బయలుదేరి వచ్చేయండి. ఎక్కడ అనుకుంటున్నారా? ఆ తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో కండి. ఎక్కడ? జగద్గిరిగుట్ట, హైదరాబాద్. మా దగ్గర పచ్చని కోనసీమ పిల్లలు, చదువుకున్న అబ్బాయిలు, మంచి గుణాలున్న కుటుంబాలు ఎంతో మంది రెడీగా ఉన్నారు. ఒకసారి మమ్మల్ని వచ్చి కలిసారనుకోండి, ఇంకా ఆలస్యం ఎందుకు? స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి వెంటనే కాల్ చేశారనుకోండి, మా నోళ్ళు అడ్రస్ చెప్తారు. దూరం అనుకొని ఆగిపోతే మీకే నట్టం. మరి ఒంటరిగా మిగిలిపోతారు, తోడు దొరకదు. మీరు దొరికిన తోడుని ఎత్తుక్కోవాలనుకుంటే ఎన్నో ఏళ్ళు పడుతుంది. కాబట్టి మీ మనసుకు నచ్చిన సంబంధాన్ని చూపిస్తాం. ఎప్పుడు వస్తారు? ఫోన్ ఎప్పుడు పట్టుకొని మేము మ్యారేజ్ బ్యూరో సార్ మీ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. మరొక టాపిక్ తో మళ్ళీ వచ్చేస్తానండి. అంతవరకు ఫోన్ చేసి వచ్చేయండి. మరి ఉంటానండి. థ్యాంక్ యూ.